చెప్దామా? సంఘమంతా కూడా బిగ్గరగా యేసయ్యా మీకు వందనాలు చెప్దామా? బిగ్గరగా 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 వందనాలు 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 వందనాలు. వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తుతులు, పరిశుద్ధుడా మీకు స్తుతులు, పరిశుద్ధుడా మీకు స్తుతులు. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదమైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. అందరం కలిసి పాడదాం.
కృపాత్ముడా, స్తోత్రాత్ముడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మారని మార్పు లేనివాడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న మా యేసయ్య, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవుడా, తరాలు మారిన, యుగాలు మారిన మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క 40 దినాలు ఉపవాస ప్రార్థనలో అయ్యా ప్రతిష్ఠింపబడిన యొక్క వ్రత దినములలో అయ్యా 3వ దినానికి మేమందరం కూడా ప్రవేశపెట్టి ఉండగా యేసయ్యా 3 దినాలు కూడా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. నీ ఘనమైన, నీ బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబులు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సంఘానికలో నీకు ఆ ప్రార్థన ఆత్మతో, శక్తితో మీరు నింపుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయా పాటల ద్వారా, స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవుడా మీకే వందనాలు. వాక్య జ్ఞానంలోకి మేమందరం కూడా వెలిచిండగా నీకు వాకుతో మాందని కూడా దర్శించమని వేడుకుంటున్నాను. నీ యొక్క దాసుని సిలువ చాటును మరుగుపరచమని అడుగుచున్నాను. 700 ఆత్మతో అభిషేకించి బలమైన, ఘనమైన వర్తమానాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. వట్టి కుండలుగా వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నిండు కుండలుగా పంపి సరిచేసి బలపరిచి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించమని వేడుకుంటూ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీకు హాస్యాలు కప్ప చెబుతూ యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.